ఇదేనమ్మా శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవాలయం. 2000 సంవత్సరాల క్రితం ఈ ఊరు తెలుగు వాళ్ళ రాజధాని కూడా. వేదకాలం నాటి ముత్తైదులో ఉందని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరి గురించి అన్నారు. కలుషమ్ములకెల్లా పిడుగు శ్రీకాకుళము మరండి. 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు కాకులేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇదిగో ఈ మండపంలోనే విడిది చేశారు. ఆ రాత్రి కాకులేశ్వర స్వామి రాయల వారి కల్లో కనిపించి తెలుగులో ఒక కావ్యం రాసి తనకు అంకితం ఇమ్మన్నారు. ఆ కావ్యానికి ఆయన ఇక్కడే శ్రీకారం చుట్టి అద్భుతంగా రాశారు. ఆ మహాకావ్యమే ఆముక్త మాల్యం. తాళ్లకు నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకం చాలా పాపులర్ కదా. ఆ కథ ఈ ఊళ్ళో జరిగిందే. ఇవేమో స్వామివారి వాహనాలు. ఫొటోస్ తీవే. అమ్మా మీరు చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉండండి. ఈలోగా నేను పూజారి గారితో మాట్లాడొస్తాను. ఏమంటావు వల్లభాచార్య గారు, మీ వాడు బెజవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉద్యోగం మానేసేట? అవునండి, దుబాయ్లో పెద్ద జీతానికి ఏదో ఉద్యోగం వచ్చిందని. 4 రాళ్లు ఎక్కువ వచ్చినప్పుడు దుర్గమ్మ అయితేనే దుబాయ్ అయితేనే మొత్తానికి మీ వాడు అసాధ్యుడే. ఏదోలేండి. ఆ కిరీటం చూడు, బ్యూటిఫుల్. అయ్య బాబోయ్, నా సోంబేరితనానికి గండి పెట్టడానికి వచ్చిందా ఏంటి? చూడండి, మీకు మేనర్స్ లేదా? గర్ల్స్ ఫోటోస్ తీసుకుంటుంటే మధ్యలో దూరతారేంటి? నేను రెక్క తుడుస్తున్నా చక్కగా వస్తుంది. నేను పడగ తుడుస్తున్నా చక్కగా వస్తుంది. నేను దగ్గరుండి అన్ని తుడిపిస్తారా? నేను గుర్రానికి పళ్ళు తవ్వుతున్నా, ఫోటోలో బాగుపడుద్ది. నేను గుర్రానికి ఏం తుడుస్తున్నావు చెప్పరా? పాకు తుడుస్తున్నా. తుడిసే మేము ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి, మీరు పక్కకి వెళ్ళండి. మీ ఆల్బమ్ లో మేము కూడా ఉంటాం, ఫోటో తీసుకోండి ఫ్రీ. నేను తీసుకుందాం అనుకున్నది గరుత్మంతుడి ఫోటో. నేను గరుత్మంతుడు లాంటి, నేను ఆదిశేషులు అంటూ, నేను గుర్రం లాంటి, నేను హనుమంతుడు లాంటి, నేను పొట్టి గాడిద లాంటి. ఏ బుద్ధుందా? ఏంటా మాటలు? ఏదో అందంగా ఉన్నావు కదా అయి చేద్దాం అనుకుంటే ఏంటి అంత కటింగ్ ఎత్తురా? మా ఊర్లో మా గుడికి వచ్చి మా మీద రెచ్చిపోతావేంటి? మేము ఈ మంటపంలోనే ఉంటాం, ఆ మండపంలో కూర్చుంటాం, ఆ మండపంలో పడుకుంటాం. ఇష్టం వచ్చాడు లస్తరకు తుర్రు. ఈ సోంబేరి గారితో మీకు మాట్లాడటమ్మా 5 నిమిషాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా మార్చి పారేస్తాడు. ఆ సబ్జెక్ట్ లో వాడికి అంత డెప్త్ ఉంది. పదండి వీడేంట్రా కిస్మిస్లో కుంకుడి గింజల్లో వచ్చాడు.